జనాల్ గారు చెప్పండి. అంటే మీరు పూర్తి స్థాయి డాక్టర్‌గా మీరు దీనికి సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు? బిజీగా ఉండే పరిస్థితి ఉంటది. అందులో యూఎస్‌లో అసల సమయం ఉండదు డాక్టర్లకి. అంత బిజీలో గూడా మీరు కమ్యూనిటీకి, కుటుంబాలకి సమయం కేటాయించడం చాలా గొప్ప విషయం. దీంట్లో హెల్త్‌కి సంబంధించిన అంశాలు గానీ, వివిధ రకాల అంశాలు గానీ, ఇప్పుడు మన వాళ్ళు ఉండే కుటుంబ సభ్యులుండే సమస్యల మీద గానీ, ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంటారు? యాహ్! చాలా గుడ్ క్వెషన్ అండి. అవును, డాక్టర్ లైఫ్ చాలా బిజీగా ఉంటది. అంటే నేను ఐసీయూ డాక్టర్‌ని. నేను నియోనటాలజిస్ట్‌ని. అంతే ఆన్ కాల్ తీసుకోవడము 24 అవర్స్ ఉంటది. దాని తర్వాత పోస్ట్ కాల్ ఉంటది. అప్పుడు ఆ టైం లోపల ఇట్స్ జస్ట్ ఇట్స్ అ ప్యాషన్ టు హెల్ప్ అవర్ కమ్యూనిటీ. ఎస్పెషల్లీ మాకొచ్చే క్వెషన్స్ ఎట్లుంటదంటే, చాలా మంది యంగ్ ఫ్యామిలీస్ పోయిన వాళ్ళకి అక్కడ హెల్త్ సిస్టమ్ కంప్లీట్‌గా అండర్‌స్టాండ్ ఉండదు. ఇక్కడలాగా ఉండదు. ఇక్కడేమో కడుపు నొప్పి ఏమైనా వస్తే యూ కెన్ జస్ట్ వాక్ ఇంటూ ఎనీ ఆఫ్ ద హాస్పిటల్ అండ్ దెన్ గెట్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ లైక్ దట్ దేర్. అది ఇన్స్యూరెన్స్ ఉండాలి. దానికి అపాయింట్‌మెంట్ ఉంటుంది. కొన్ని ఇన్స్యూరెన్స్ పనిచేయవు. కొన్ని ఇన్స్యూరెన్స్ పనిచేస్తవి. కొత్తగా పోయిన ఫ్యామిలీస్ ఆర్ కొత్తగా పోయిన స్టూడెంట్స్‌కి ఇది బిగ్ ఛాలెంజింగ్ థింగ్. ఐ హావ్ కమ్ అక్రాస్ సో మెనీ ఆఫ్ ద students which are in a very big universities, but they don't even have an insurance cards, which is kind of a very big problem for them. So, వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం అంటే యంగ్ ఉంటారు వాళ్ళు. మనకేమొస్తుంది కదా అన్నట్టు కొంతమంది ఉండిపోతారు. ఒక్కోసారి నైట్లో ఆడపిల్లలు వీళ్ళు కడుపు నొప్పి వచ్చింది, ఇంకోటి వచ్చిందా, నాకు ఫోన్ కాల్స్ చాలా వస్తూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలి, రాత్రి 11 అవుతున్నది. అండ్ మాకు యాజ్ ఎ టీమ్ మేము కొన్ని హాస్పిటల్స్, అక్కడ ఇన్సూరెన్స్ లేని హాస్పిటల్స్లో కూడా వాళ్ళు వాకిన్ కావచ్చు, ఎక్కడికి పోవచ్చు. ఇప్పుడు నేను షికాగో సిటీలో ఉంటాను. కొన్ని ఉంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ హాస్పిటల్స్ కానీ, క్లినిక్ కానీ. వీ డైరెక్ట్ దెమ్ టు గో దేర్. అంటే గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. తర్వాత నెక్స్ట్ టైం మేము కాన్ఫరెన్సెస్ పెడతా ఉంటాం. ఏవేవి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ అన్న ఉన్నప్పుడు ఏమేమి చేయాలి, తర్వాత ఏమేమో ప్రివెంటివ్ మెజర్స్ లోపల ఎన్ని మంత్స్కి మీరు రెగ్యులర్గా అక్కడ ఫాలో అప్ కావాలి. అట్లాంటి ఇక్కడ ఉండవు. కానీ అక్కడ పోయినప్పుడు 6 monthsకి 1 yearకి మనం రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలి. లాట్ ఆఫ్ ద మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు పోయినాక అది సరిగ్గా తెలియదు. సో మేము రెగ్యులర్గా కాన్ఫరెన్సెస్ కాంటాక్ట్ చేస్తూ ఉంటాం విత్ సీనియర్ డాక్టర్స్ అండ్ ఒక ప్యానల్ లాగా చేసి ఎడ్యుకేషన్ అదొకటి చేస్తూ ఉంటాం. తర్వాత క్లినికల్ సర్వీసెస్, ఎవరికో చిన్న నొప్పి వస్తుంది, చిన్న పిల్లలకి ఇది వస్తుంది, ఏం చేయాలి అది అని అంటే సమస్యలు వస్తుంటాయి ఎక్కువ. మోస్ట్లీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తాయి. ఏదో మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అయింది, ఎక్కడికి వెళ్ళాలి అదని. ఏదో మొన్న కోవిడ్ అప్పుడు మేము చాలా చేసినాం. అప్పుడైతే చాలా స్కేరీ సిచ్యువేషన్. మీకు ఇండియా నుంచి వచ్చేవాళ్ళు మ్యాక్సిమం అందరికి ఇన్సూరెన్స్ ఉంటేనే కదా అక్కడికి రానిస్తారు. ఇన్సూరెన్స్ కొంతమంది అంటే ఫస్ట్ చూస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ కానీ జాబ్లో ఇచ్చేటప్పుడు జాబ్లో వాళ్ళు ఇస్తారు ఇన్సూరెన్స్. కానీ అది ఏదో ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అది అసలు దాన్ని డౌన్ పేమెంట్ చాలా ఉంటుంది. అట్లాంటి దాంతో చాలా ఇబ్బందులు పడుతుంది. కొంతమందికి ఎక్స్పైర్ అవుతుంది, దాన్ని రెన్యువల్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేసుకోరు. మనకేందులో మనం యంగ్ అట్లా అన్నట్టు ఉంటుంది. కానీ మనకు ప్రాబ్లం వచ్చేంత వరకు తెలియదు. అండ్ హెల్త్ కేర్ అక్కడ వెరీ 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 ఎక్స్పెన్సివ్ అండి. ఇక్కడికంటే ఒక 200 times ఎక్కువ ఉంటుంది, ఎంత చిన్నదైనా కానీ. సో వీ కాంట్ పే ఫ్రమ్ ద పాకెట్. హౌ రిచ్ యు ఆర్ దేర్, ఎంత రిచ్ ఉన్నా కానీ మీకు ఇన్సూరెన్స్ ఉండాలి, లేకుంటే అక్కడ కష్టం. ఇట్లాంటి ఎడ్యుకేట్ చేయడం అనేది మా మెయిన్ గోల్. సో మనకు ఇంకొకటి, చాలా మంది పేరెంట్స్ వస్తారు అక్కడికి. వీసా రాగానే అయిపోయింది, ఇంకా వచ్చేస్తున్నాం అంటారు. పాపం వాళ్ళేమో ఏజ్ ఉంటారు, అందరికీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నుంచి మెడికేషన్ తీసుకొని పోయి అక్కడ చేసేసుకుందాం అంటారు. అక్కడ చిన్న కాంప్లికేషన్స్ వస్తే ఇన్సూరెన్స్ లేకుంటే ఎక్కడికి వెళ్ళాలనో అర్థం కాదు. ఇది కావాలని అట్లా చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి మాకు. సో మాకు చేతనైంది మేము అడ్వైజ్ చేస్తాము. అక్కడ ఉన్న దగ్గరున్న క్లినిక్స్ కానీ, ఇన్సూరెన్స్ లేని క్లినిక్స్ కానీ మేము సపోర్ట్ చేస్తాం. బట్ ద మెయిన్ థింగ్ ఈజ్ వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, వస్తే బెటరు అనేది మేము చేస్తూ ఉంటాం. మీరు అక్కడ ఉండి ఇండియాలో మన వాళ్ళకి, మన కుటుంబ సభ్యులకి వచ్చే సమస్యల మీద హెల్ప్ లైన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న అంటే ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీరు యుఎస్ లో ఉంటారు, హైదరాబాద్ లోనో విజయవాడలోనో ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం అని చెప్పి మీకు అక్కడి కాంటాక్ట్ లోకి వచ్చిన సందర్భంలో, అంటే ఇక్కడే ఉన్న జిఎంఏకి ఏమన్నా అనుబంధ విభాగాలు ఉన్నాయా? ఎట్లా సాధ్యం?
వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అది అది వన్ మీరు అడిగిన క్వశ్చన్ ఆ సర్వీస్ తోటే మేము యాక్చువల్గా మోర్ స్ట్రాంగ్ అయినాం. 1 year ముందు నుంచి రజనీకాంత్ చెప్పినట్టు ఇప్పటికీ హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్ తోటి మేము కనెక్టెడ్ గ్లోబల్లీ విత్ లాట్ ఆఫ్ అదర్ డాక్టర్స్ ఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. మీరు అడిగినట్టు ఇక్కడ మా ఇట్లా ఒక చిన్న పిల్లోడు ఉండే, మన కార్డియాక్ డిసీజ్ ఏదో ఉండే, రెయిన్బోలో చేస్తూ ఉంటారు. చాలా పూర్ ఫ్యామిలీ, సర్జరీ కావాలి అని అంటే మనకు తెలిసిన శశాంక్ ఇక్కడ లాంటి డాక్టర్లు పిఎల్ఎన్ అని ఉంటాడు. సో దే ఆర్ వెరీ బిగ్ డాక్టర్స్ అండ్ హ్యావింగ్ అదే ఐడియా. lot of పిఎల్ఎన్ network. టీమ్ లో ఇక్కడ Yeah. 1200 మంది డాక్టర్లు డాక్టర్స్ ఉన్నారు, మాకు వాళ్ళకు కనెక్షన్స్ ఉన్నారు. సో ఆ హాస్పిటల్ లోపల ఎవరైనా మనకు తెలుసా, అక్కడ ఏమైనా ఫండ్స్ ఏమైనా ఉన్నాయా, బికాస్ పిల్లోడికి సర్జరీ కాకుంటే చచ్చిపోతాడు వాట్ ఎవర్ రీజన్ అంటే మనం ఒక మాట చెప్తాము, వాట్ ఎవర్ కనెక్షన్స్, ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఫండ్స్ ఏమన్నా ఉన్నాయా, ఏమన్నా డొనేషన్స్ తోటి కొంతమందికి ఉంటాయి బిగ్ బిగ్ హాస్పిటల్లో, వాళ్ళ ఎలిజిబిలిటీ ఉందంటే ఆపరేషన్ కావడం కానీ ఏదన్నా కావడం. క్లెఫ్ట్ లీజ్ అది. సో ఆ బాబు సర్జరీ అయింది. దే గివెన్ 10 lakhs ఫ్రమ్ ద హాస్పిటల్ త్రూ వన్ ఆఫ్ ద ఫండ్స్ ఉంటాయండి. అంటే అది మనకి కావాలని కాదు, ఎలిజిబిలిటీ అవుతారా కాదా అన్నది మన తరపు నుంచి ఒక మాట చెప్పడము. సో మొన్న ఒక చిన్న పాప డెలివరీ అయింది, ఆమె క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటారు, దాన్ని ఏమంటారు అంటే తెలుగులో మామూలుగా ఇక్కడ క్లెఫ్ట్ లిప్ ఉంటుంది, క్లెఫ్ట్ అంటారు. అది అమ్మాయిలకు వస్తే ఇంకా అది చాలా కష్టం. కానీ ఇప్పుడు ఉన్న మెడికల్ దాంట్లో కంప్లీట్ సర్జరీ చేయొచ్చు, మొత్తం రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు అండి. కానీ వాళ్ళు పూర్ ఎక్కడికి పోవాలి ఎక్కడో తెలియదు. మా నెట్వర్క్ లోపల వాళ్ళు మాకు కన్సల్ట్ అయ్యారు. సో మేము మాకున్న నెట్వర్క్ లోపల మేము చూస్తే మాకు వీ హ్యావ్ ఎన్ అదర్ డాక్టర్స్ హూ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్, హెస్ బీన్ డూయింగ్ ఇన్ అ సర్వీస్ ఫర్ సో లాంగ్. వాళ్ళకి రిఫర్ చేస్తే ఆ పాపకు ఫ్రీ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అదంటే ఒకే సర్జరీ సిట్టింగ్లో కాదు, ఆ అమ్మాయి 10 ఏళ్ళు 12 ఏళ్ళ వరకు స్టేజెస్ ఆపరేషన్స్ ఉంటాయి. అన్ని స్టేజెస్ కూడా తను ఫ్రీగా చేయడానికి హీ హాజ్ కమ్ ఫార్వర్డ్. అంటే ఆయనకు వేరే ఇంటర్నేషనల్ ఫండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, అందులో ఫిట్ చేశారు. సో లైక్ దట్. ఇంకా సెకండ్ ఒపీనియన్ అనేది ఇంకోటి వస్తుందండి. పాపం ఏదో అంత బాగానే ఉంటారు, సడన్గా ఏదో అవుతుంది, క్యాన్సర్ ఆర్ వాట్ ఎవర్. అది ఎస్పెషల్లీ క్యాన్సర్ ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఒకేసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ అని చెప్పడం వల్ల వాళ్ళకు నిజమా కాదా ఏంది, మాకు రిపోర్ట్స్ ఒకసారి చూడండి, మీరు చూసి నిజమా ఏం చేయాలి మేము అనేది మాకు చాలా వస్తుంది సార్. అట్లాంటి మాకు ఇప్పుడు తను శశాంక్ రేడియాలజిస్ట్, బోన్స్ ఫ్రాక్చర్ ఏమన్నా అయితే ఈ ఎక్స్రే ఇట్లున్నది కరెక్టా కాదంటే మాకు తెలిసిన విధానంగా మనం చెప్తా ఉంటాం మోస్ట్లీ. ఎందుకని మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ అపాయింట్మెంట్ అక్కడ యూఎస్లో రావాలన్నట్టు ఇట్ టేక్స్ టైం అండి. ఇట్స్ నాట్ లైక్ బ్యాక్ టు ఇక్కడ ఉన్నప్పుడు రేపే అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది కష్టం. సో ఈ మధ్య లోపల వాళ్ళకి వాళ్ళ యాంగ్జైటీ కానీ భయం కానీ ఇట్లాంటివి చాలా దూరం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మాకున్న టైప్ నేను బిజీ ఉన్నాను, మేము వీఆర్ ఎ గ్రూప్ అండి. నేను బిజీ ఉన్నప్పుడు ఇంకో డాక్టర్ కృష్ణ బాదే గారు ఉంటాడు. హీ రియల్లీ పుట్ లాట్ ఆఫ్ టైమ్ లైక్ ఇన్ ఆన్సరింగ్ ఎనీథింగ్ ఇన్ హిస్ గ్రౌండ్. ఆయన పల్మనాలజిస్ట్. తను పిఎల్ఎన్ కానీ శశాంక్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారండి, విక్రమ్ సంఘాని అని ఉన్నాడు. ఇట్లా మేము గ్రూప్ ఎవరు వీరుంటే వాళ్ళు వి ట్రై టు అడ్రస్ దెమ్. అది తర్వాత ఒక్కోసారి ఎస్పెషల్లీ యాక్సిడెంట్స్ అయ్యి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తారు, అప్పుడు ఏం చేయాలనో అర్థం కాదు అది. సో అట్లాంటప్పుడు మేము పుట్టింగ్ ఎ వర్డ్ ఒక చెప్పి మన ట్రీట్మెంట్ బెటర్గా చేయడం కానీ, ఎట్లా కరెక్ట్ డైరెక్షన్లో పోతున్నారా లేదా అనేది చేస్తాం. ఇంకోటి రీసెంట్లో కొన్నిసార్లు డెత్ అయి మా దగ్గరికి రిఫరెన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నది. అది బాడీని ఇక్కడికి ఎట్లా తీసుకొని రావాలి, అది వెరీ స్ట్రెస్ఫుల్ థింగ్ అండి. అది అంత ఈజీ కాదు. అక్కడ 1 year లోనే చేశారు మీరు? చేసామండి, కొన్ని చేసాం. అంటే ప్రయత్నం చేసినాం. కొన్ని మనం చేసినంత మాత్రం యూఎస్లో ఇక్కడ ఉన్నంత అంత రాదు. కానీ వీ కెన్ ఇక్కడ మాకు ఫార్మాలిటీస్ వేరే, కల్చరల్ వేరే ఉంటుంది. ఒక్కోసారి అది ఫ్రైడేనో థర్స్డేనో అయింది, బాడీ మొత్తం అయిపోయి వచ్చే వరకు మండే ట్యూస్డే వరకు వాళ్ళు రిలీజ్ చేయలేరు. ఇక్కడేమో పేరెంట్స్ ఇక్కడ టెన్షన్ ఉంటారు, అక్కడనేమో అది వేరే సిచ్యువేషన్. దాన్ని కొద్దిగా పుష్ చేయడము, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ సర్కిల్ లోపల ఉండి కొద్దిగా ముందుకు తేవడము, అట్లా చేసినాం.